నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డికి విజయలక్ష్మి గారు, అదేవిధంగా షర్మిల గారు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అయితే అనుకోకుండా ఎల్సీఎల్టీలో జగన్ గారి తరఫున పాజిటివ్గా రిపోర్ట్ వచ్చినా ఇది ఫైనల్ తీర్పు కాదు కాబట్టి ఇప్పుడు పై స్థాయి కోర్టులకి వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా జగన్కి మరో షాక్ ఇవ్వబోతున్న సంగతి వార్తలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ యొక్క సరస్వతి పవర్ సంబంధించినటువంటి ఒక దానిపైన ఎలా చూడాలంట? ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళ దగ్గర ఈయన ఏదో ఒక గెలుపు వచ్చింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అది కూడా ఎవరి మీద? సొంత చెల్లి మీద. వచ్చాక విజయలక్ష్మి గారి మీద, అంటే సొంత తల్లి మీద చెల్లి మీద ఒక గెలుపు వచ్చాక ఆయన ఏం చేయాలి? చాలా హంబుల్గా ఉండాలి. అవునా కదా? సర్లే, మన కుటుంబ సభ్యులు మనం గెలిచాం కానీ దీన్ని పెద్దగా మనం ఇది చేసుకోకూడదు అనుకోకుండా దాన్ని సాక్షి మీడియా కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, ఎంత హైప్ చేస్తున్నారంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అదేదో వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశారు, అక్కడ జెండా పాతేశాడు ఆయన అన్నట్టుగా. అంటే అసలు సిగ్గుచేటు విషయం అంటేనండి, ఒక కుటుంబ సభ్యుల్ని నడి రోడ్డు మీదకి ఈడవడం అంటే జగన్మోహన్ రెడ్డికే తెలుసు. అవునా కదా? అసలు ఎంత సిగ్గుచేటు అంటేనండి, చాలామంది బాధపడుతున్నారు, ఇదేంటి సొంత అన్నగారు ఇలా చేస్తాడా? సో ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మరి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలా అని. ఖచ్చితంగా 2 కోర్టులకి వెళ్ళాలిగా. ఇప్పుడు హైకోర్టులో వీళ్ళకి ఫేవర్గా వచ్చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. రాకపోతే దీని అంతా చూడాలా అక్కర్లేదంటారా? ఖచ్చితంగా చూడాలి కదా. మరి ఇలాంటి అన్నగారిని పెట్టుకుని ఇంత క్రూర మనస్తత్వం ఉన్న అన్నగారితోటి మరి రేపొద్దున ఏం చేస్తారు? ఇక్కడ అసలు ఈ సరస్వతి పవర్ షేర్స్ గురించి ఎందుకు అంత పట్టుబడుతున్నాడు? ఎందుకు పట్టుబడుతున్నాడు అంటే అవి కనుక అంటే బదలాయించకూడదు. బదలాయించాక ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో చాలా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ తెలిసాకే ఆయన అంత పట్టుబడుతున్నాడు. సో ఇది తెలిసే ఎవరు షర్మిల వాటిని తన పేర రాయించుకుంది, తన పిల్లల పేరున. కాబట్టి అంటే ఎంత తెలివిగా స్టెప్స్ వేస్తున్నారో అన్న చెల్లెలు చూడండి. అది ఇక్కడ మనం చూసుకుంటే సొంత తల్లిని కోర్టుకు లాగడం, సొంత చెల్లి పైన ప్రేమ చచ్చిపోయిందని చెప్పేసి అనడం, సొంత మేనకోడలు మేనల్లుడికి సంబంధించినటువంటి ఒక ఆస్తులు లాక్కోవడం. సో నిజంగా దీన్ని ఒక విజయం అంటారా? దీన్ని మళ్ళీ సంబరాలు చేసుకునే దాన్ని ఎలా చూడాలంట? అంటే వాస్తవానికి గతంలో ఎప్పుడో రాక్షసులు ఉండేవాళ్ళు అని చెప్పి అంటారు. వాళ్ళకి బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు కూడా కొంత ప్రేమిస్తారు. అటువంటి రాక్షసుల కన్నా ఘోరంగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని ఎలా చూడాలంటే? అంటే రాక్షస అంశ అని ఉంటుందండి మనుషుల్లో. మీకు గణాలు చెప్తారు. మీరు కనుక జాతకం చూపించుకుంటే దైవగణం, రాక్షస గణం, మనుష్య గణాలు, తర్వాత జంతు గణాలు ఉంటాయి. అంటే ఈయన 2 రకాలు. ఒకటి, బహుశా ఈయన మకర రాశికి చెందినవాడు అయి ఉండొచ్చు, క్యాప్రికాన్, కాబట్టి ఆ మొసలి పట్టు పడతాడు ఒకటి. రెండోది, ఈయన ఖచ్చితంగా రాక్షస గణం అయి ఉంటాడు, లేకపోతే అంత క్రుయల్టీ రాదు. అంటే అందరూ రాక్షస గణాలన్నీ అలా ఉండవు. మళ్ళీ ఇట్ వేరీస్, మీ జాతకాన్ని బట్టి, వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయి. అంటే అంత క్రుయాలిటీ ఆయనలో ఉంది కాబట్టి అసలు ఇప్పుడు ఇంకా సొంత చెల్లి సొంత తల్లి అంటారేంటి? ఐఎమ్ సారీ, ఆయన సొంతం అనేదే లేదు ఆయనకి. ఆయనకి సొంతంగా ఇప్పుడు భార్య ఒక్కరే ఉన్నారు, అంతకు మించి ఎవరు లేరు, వారికి కూతుళ్ళు ఉన్నారు అంతే. సో వీళ్ళని ఎప్పుడైతే కాదనుకున్నాడో సొంతం అనే పదమే లేదు అక్కడ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ఒక దాయాదుల్లాగా చూస్తున్నాడు ఆయన. దాయాదుల్లాగా చూసి, అంటే చెల్లికి తండ్రి ఆస్తిలో కావచ్చు, సంపాదించిన ఆస్తిలో అది అక్రమమో సక్రమమో, మొత్తానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఈ డబ్బులన్నీ వచ్చాయి. దానికి వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ సాక్షి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆస్తిని చెల్లెలు అడిగేస్తుంది అంటున్నారు. అసలు సిగ్గుండాలి కదండి. జగన్మోహన్ రెడ్డి ఏం వ్యాపారం చేసి 100 రూపాయలు సంపాదించాడు చెప్పమనండి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఒక్కరోజు ఒక కూలి పని చేశాడా? ఏ రోజైనా తన మంచినీళ్ళు తను ముంచుకుని తాగాడా? అడగమనండి. ఇప్పుడు ఎవరిది సొంత డబ్బు అవుతుంది? మీరు కష్టపడి కంపెనీలు పెట్టి, లేదు మీరు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుని ఒక కంపెనీ నడిపి అందులో లాభాలు గడిస్తే మీకు ఏమన్నా అందులో స్టేక్ ఉంటుంది, సేవ్ ఉంటుంది. ఇక్కడ ఏది లేదు. తండ్రిని అడ్డు పెట్టుకుని సెక్రటేరియట్కి వెళ్లకుండా పనులు చేయించుకుని, పైగా నేను ఎప్పుడైనా సెక్రటేరియట్కి వెళ్ళానా? అసలు ఎంత నిజాయితీకి నిలువెత్తు రూపం ఆ జగన్మోహన్ రెడ్డి. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేయాలా వేయద్దా? చివరి వరకు పోరాడాలని మనం షర్మిల గారికి చెప్తున్నాం. అయితే మనం చూసుకుంటే ఎన్సిఎల్టీలో కూడా తన కూరట వచ్చింది, కానీ పై స్థాయి కోర్టులు చాలా ఉన్నాయి కాబట్టి గతంలో కూడా మనం చూసుకుంటే ఎప్పుడైతే ప్రేమ చచ్చిపోయింది అన్నప్పుడే షర్మిల గారు కూడా తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, తర్వాత తనకంటూ ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుంది. అటువంటిది పార్టీలు మారిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రేమ చచ్చిపోయింది అన్న తర్వాత కేసు ఇక్కడతో వదిలేస్తుందా
లేదంటే పై స్థాయి కోర్టులకు వెళ్ళి ఖచ్చితంగా విజయాన్ని సాధించబోతుందా? నిజంగా రాజన్న బిడ్డ కాబట్టి ఆ పౌరుషం పంతం ఖచ్చితంగా తనలో ఉంటుందా లేదంటే ఏమంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీకు విజయలక్ష్మి గారు క్లియర్గా చెప్పారు, రాజశేఖర రెడ్డి వారసురాలు షర్మిల తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు అని. కాబట్టి ఆ పౌరుషం ఆవిడకే ఉంటుంది, సీమ పౌరుషం. ఎందుకంటే పౌరుషం ఉన్నవాడైతే జగన్మోహన్ రెడ్డి ఏమనాలి, ఇంతకు ముందు అంతా నన్ను అరెస్ట్ చేసుకోండి అని ఎగిరాడు కదా, ఇప్పుడు ఎందుకు మరి ఆ మాట రావట్లేదు? ఇప్పుడు అరెస్ట్ చేసుకోమని అంటున్నాడు, అంటల్లా. పైగా కాళ్ల బేరానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు నిన్నను బీజేపీ మాధవ్ అన్నాడు కదా జగన్ అరెస్ట్ ఖాయం అని. అంటే ఇప్పుడు మీకు బీజేపీ తలుపులు పూర్తిగా మూసుకుపోయాక ఇంకేం చేస్తాడు? గవర్నర్ని ఆశ్రయించాడు. అసలు ఎందుకు ఆశ్రయించాలి? నువ్వు తప్పు చేయకపోతే నెంబర్ 1, నెంబర్ 2 నువ్వు మడమ తిప్పను మాట తప్పను, తర్వాత నువ్వు సీమ బిడ్డవి, తర్వాత రాజశేఖర రెడ్డి కొడుకువి. మరి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు నువ్వు సీమ పౌరుషంతో ఏం చేయాలి? రెండే ఎవరు వస్తారు, అరెస్ట్ చేసుకోండి, నేను ప్రూవ్ చేసుకుంటాను నేను తప్పు చేయలేదని అనకుండా జగన్మోహన్ రెడ్డి గారును భారతీరెడ్డి గారు వెళ్ళి గవర్నర్ గారిని కలవడం గంట సేపు. ఆ తర్వాత దాని గురించి ఎవరు కూడా ఒక్క వార్త బయటకు రాలే, ఒక పేపర్ మీకు ఇవ్వలే న్యూస్. మీరు గమనించండి ఎందుకు ఇవ్వలేదు. ఇదే ఈనాడుని దీన్ని టిష్యూ పేపర్ కూడా పనికిరాదు అన్నాడు కదా, ఆఖరికి బాత్రూమ్ పేపర్ కూడా పనికిరాదు అన్నాడు కదా. సో అందుకని ప్రజలు ఏమనుకున్నారు, ఈ సాక్షి అసలు టిష్యూ పేపర్గా కూడా పనికిరాదు అనుకున్నాక ఇవాళ ఒక్క పేపర్ దాన్ని మెన్షన్ చేయలేదు, ఒక్క ఛానల్ చెప్పలేదు. వాళ్ళ ఛానల్ ఏం చెప్పుకుందో మనకు తెలియదు, ఎందుకంటే మనం అది ఫాలో అవ్వం కదా. ఎందుకంటే అవాకులు చెవాకులు తప్ప నిజాలు ఉండవు అక్కడ. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక చచ్చిన పాముతో సమానం. కాబట్టి ఈ చచ్చిన పాముని వదిలేయకుండా ఎవరు షర్మిల గారు విజయలక్ష్మి గారు అంతు చూడాలండి. NCLT ఇచ్చిన దాని మీద వాళ్ళు ఫర్దర్గా కేసులు వేసి విజయం సాధించాలి, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాలి. ఇప్పుడు అన్నగారి కళ్ళల్లో ఆనందం కోసం ఏ బాణం అయితే వెళ్ళిందో ఇప్పుడు అదే చెల్లెలు తన కళ్ళల్లో ఆనందం కోసం, తన తల్లి కళ్ళల్లో ఆనందం కోసం ఆ అన్నగారిని నిలబెట్టాలి, బోన్లో నిలబెట్టాలి, శిక్ష వేయించాలి, జైలుకి పంపించాలి. జైలు రెడ్డి అనే ఒక బిరుదుని ఆయనకి ఇవ్వాలి. సో చూద్దామండి, ఖచ్చితంగా అటు పక్క తల్లి కావచ్చు, మరో పక్క చెల్లి కావచ్చు, ఇంకొక పక్క వైఎస్ సునీత గారు కూడా ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కూడా చాలా తొందరలోనే కోర్టు మెట్లు ఎక్కబోతుంది మళ్ళీ. సో చూద్దాం, మొత్తానికి తల్లి కళ్ళల్లో ఆనందం కోసం షర్మిల గారు కావచ్చు, అదేవిధంగా సునీత గారు కావచ్చు ఏం చేయబోతున్నారు. సో జగన్కి మరో భారీ షాక్ తగలబోతుందనే సమాచారం అయితే వస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.